ఏమండి ఒక పద్ధతి, ఒక పాడు లేని పార్టీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఇంత సిగ్గుమాలిన పార్టీని మేము ఎక్కడ చూడలేదండి. ఎవరైనా ఇప్పుడు ఇంత 11 సీట్లు వచ్చినందుకు సిగ్గు తెచ్చుకొని మళ్ళీ మేము ఎలా రావాలి ఏంటి అనేది ఆలోచించుకోకుండా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారిని నోటుకొచ్చినట్లు వాగి తన విలువలు వాల్యూలు ఇంకా దిగజారిపోయారండి. ఇంకా మా మహిళలు ఎవరు కూడా ఊరుకునేది లేదు. నోరు అదుపులో పెట్టుకోకపోతే మేము చెప్పుతో చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని అంటేనే కదా హైలైట్ అవుతారు, రేపొద్దున పెద్ద పదవి కట్టబెడతారని ఇవన్నీ తప్ప దమ్ముతో ధైర్యంతో చేసింది కదా. లోపల పిరికితనం ఉంది. మన జీవితం ఏంటి, ఎవరు మనకు వస్తారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం వచ్చి ఏదో ఉద్ధరిస్తారనుకుని వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు. చేసేదేమీ లేదండి. ఇంకా తొందరలో తను కూడా అరెస్ట్ చేస్తారు. ఆ టైం దగ్గరలోనే ఉంది. ఎంత విర్రవీగుతున్నారో, ఎంత ఇది చేస్తున్నారో అంతకంత సమాధానం మేము చెప్తాం. అంటే ఇప్పుడు మంగళగిరి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, నన్ను అరెస్ట్ చేయమని చెప్పి, దమ్ముండి అరెస్ట్ చేయండి అని చెప్పి అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు నిన్న. వాళ్ళు దీన్ని ఎలా చూస్తాం మేడం? అంటే వాడు ఏదో పెద్ద విఐపీలో ఫీల్ అవుతున్నాడు. ఏంటాడు ఆడుకున్నది ఏంటండి? వాడు చేసుకోవాల్సింది ఏంటంటే సంక్రాంతి పండగలో గొబ్బెమ్మల మధ్య డ్యాన్స్ చేసుకోవడం, సుకన్య సౌజన్య ఇలా ఆడి క్యారెక్టర్. అది కామెడీ పీస్. ఆడేదో పెద్ద దీనిలాగా మాట్లాడినా మేమందరం కామెడీ పీస్గానే చూస్తాము. వాడికి అంత సినిమా లేదు అదనమాట. అంటే పక్కనేమో కల్తీనే ఇష్యూగా ఎక్కువగా నడుస్తుంది. ఈ టైంలో ఇటువంటి ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. దీని మాట డైవర్ట్ చేయాలి కదండి. ఇక్కడ నుంచి కొత్త కోణంలోకి వెళ్ళాలి, అక్కడ నుంచి వేరే దానికి వెళ్ళాలి. అంటే ఏదో ఒక మాటని హైలైట్ అయిపోవాలి. అంతకు మించి జగన్మోహన్ రెడ్డి పార్టీ పీకేది ఏమీ లేదు. అంటే నిన్న వైసీపీ నాయకులు కూడా ఇది చాలా తీవ్రమైనది, దీన్ని ఖండించాలి, అంబటి రాంబాబుపై దాడి కానీ అరెస్ట్ కానీ ఆయన ఏం చేసింది ఏముందని చెప్పి మాట్లాడుతున్నారు. ముసలి కుక్క, వయసులో పెద్దోడు, అలా ఉండి సీఎం గారు హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నోటుకొచ్చినట్టు మరి అది పదే నుండి మేము చూస్తుంటే మాకే రక్తం ఉడికిపోతుంది. అసలు వాళ్ళని అంత స్థాయి అండి వీడిది. మేము ఈ విషయాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తామండి. మామూలుగా ఆయన అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ చేయాలి, ఆడు బయటకు రాకూడదు. 3rd డిగ్రీ అంటారు చూసారా, ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకునేదాకా ఇంకా వాళ్ళ జోలికి వెళ్ళాం. మేము తప్పుగా మాట్లాడడం, మా నోరు మేము అదుపులో పెట్టుకుంటాం అన్న వరకు వాడికి ఫుల్ కోటింగ్ ఇప్పించాలి. వైసీపీ నాయకులేమో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ప్రజలందరూ ఆలోచించండి అని మాట్లాడుతున్నారు. నిన్న వాడు చేసిన వ్యాఖ్యలకి రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, వాడు నోరు జారాడు కదా. రెడ్ బుక్ రాజ్యాంగం కాదండి, వాడు పబ్లిక్గా మాట్లాడినాడు. పబ్లిక్గా మాట్లాడబట్టి మేము మాట్లాడుతున్నాము. వాడి నోరు అదుపులో పెట్టుకోపోతే అంబటి రాంబాబుకే కాదు, మిగతా ఎవరికైనా సరే ఇలా దురుసుగా ప్రచారాలు చేసి నోటుకొచ్చినట్టు మాట్లాడితే మాత్రం మేము దాన్ని తీవ్రంగా